హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఓకే, సో నేను ఈరోజు వ్లాగ్ అప్లోడ్ పెడుతున్నాను. వ్లాగ్ చూడండి. దీని తర్వాత వ్లాగ్ వస్తుంది కంటిన్యూషన్. సో మొత్తం చూడండి. ఒకవేళ మీకు వ్లాగ్ నచ్చితేనే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంకొకటి, ఏమైనా మీకు స్పెషల్ వీడియోస్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో తప్పకుండా చేస్తాను. ఇప్పటివరకు ఆల్మోస్ట్ అందరివి వ్లాగ్స్ కానీ, లేకపోతే వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ బ్యూటీ కానీ ఏదైనా కానీ వీడియో క్రాఫ్ట్స్ అలా ఏవైనా రిక్వెస్ట్ చేసినవి కంప్లీట్ చేసేసాను. ఇంకా ఓన్లీ ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ ఒకటి ఉన్నాయి, అవి తొందరలో అప్లోడ్ చేస్తాను. మీకు ఏమైనా స్పెషల్ వీడియోస్ కావాలన్నా కానీ నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. సో ఇది చెప్పడానికే వ్లాగ్ కన్నా ముందు చెప్దామనేసి అనుకున్నాను. సో వ్లాగ్ మొత్తం మిస్ చేయకుండా చూసేయండి, నచ్చితేనే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. ఓకే సరే. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు ఉగాది వస్తుంది కదా. సో రేపు ఉగాది ఉంది కదా, ఉగాది స్పెషల్ బొబ్బట్లు, లేకపోతే పోలేలు, లేకపోతే భక్ష్యాలు అంటాం కదా. సో అది కూడా ఈరోజు అప్లోడ్ చేస్తాను, మిస్ చేయకుండా చూడండి. నచ్చితే తప్పకుండా ఇంటి దగ్గర ట్రై చేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరికీ గుడ్ మార్నింగ్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఓకే, నేను ఇప్పుడే లేచాను. ఈరోజు ఏంటి అంటే, నేను కొత్తగా ఒకటి నాన్ స్టిక్ తవా తీసుకొచ్చాను. సో దోశ తవా ఉంటుంది కదా అది. సో ఇది వచ్చేసి నాకు 300 రూపీస్కి వచ్చింది. సో ఇందులో ఇది ఒకటి వచ్చింది అండ్ స్పూన్ ఇచ్చారు స్టిక్ది. చూద్దాం. ఇది బ్రాండ్ వచ్చి నిర్లాన్, 1 ఇయర్ వారంటీ కూడా ఉంది. సో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, అందుకే తీసుకున్నాను. సో ఇది మా పక్కింటి వాళ్ళదే షాప్, అందుకే వాళ్ళు ఒక 1 ఇయర్ కాకపోతే 2 ఇయర్స్ అయినా వారంటీ ఉంది అంటే తీసుకున్నాను. ఓకే, మొదటగా పల్లి చట్నీ చేస్తున్నాను దోశ కోసం. సో పల్లీలు వేయించి అందులో పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి. సో మనం పల్లి మీద స్కిన్ అది మొత్తం పొట్టు తీసేయాలి, తీసేసి మిక్సీ పట్టాలి. అలానే మిక్సీ పట్టినా కానీ బాగానే ఉంటుంది. సో చూడండి. సో ఈ పల్లి చట్నీలో నేను పల్లి అలాగే పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి వేసి మిక్సీ పట్టాను. ఓకే, ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ అలాగే జీలకర్ర అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసి, సో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లి చట్నీని ఈ తాలింపులో వేయాలి. జస్ట్ ఒక 1 మినిట్ అలా కుక్ చేయాలి, మనకు ఆ పల్లి పచ్చివాసన పోయేంత వరకు. చాలా యమ్మీగా ఉంటుంది, ఒకసారి ఇలా ట్రై చేయండి. సో నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ దోసపిండి గురించి చెప్తాను. సో మీరు దోసపిండి పట్టేటప్పుడు మనం వండిన అన్నం ఉంటుంది కదా, వండిన అన్నం కొద్దిగా ఒక పిడికెడు వేస్తే మనకి దోశలు చాలా స్మూత్గా చాలా టేస్టీగా వస్తాయి. మిక్సీ పిండి పట్టేటప్పుడు వేయండి వండిన అన్నం. సో ఇప్పుడు నాన్ స్టిక్ గురించి వస్తే, మీరు ఫస్ట్ టైం నాన్ స్టిక్ ప్యాన్ కొని ఉంటే ఒక వేడి నీళ్ళు తీసుకొని వేడి నీళ్ళతో వాష్ చేయండి ప్యాన్ని. సో ఫస్ట్ ఒక 1 కానీ 2 ఒక 2-3 దోశలు ఫస్ట్ తీసి పక్కకు పడేసేయండి. ఎందుకు అనంటే మనకి అది కొంచెం ఆ స్మెల్ వస్తుంది, ఆ తవ్వ స్మెల్. సో అందుకే ఒక 2-3 దోశలు తీసి పక్కకు పడేసేయండి. ఆ తర్వాత దోశలు వేసుకోండి. సో చూడండి, దోశలు చాలా 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 టేస్టీగా వస్తాయి. సో ఇక్కడ చూడండి, మనకి ఇలా హోల్స్ వచ్చాయి దోశకి అని అంటే దోశలు చాలా టేస్టీగా అండ్ కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది అని అర్థం మనకి దోశపిండి. సో చూడండి, చాలా యమ్మీగా ఉన్నాయి. ఇంకొకటి కూడా వేసి చూస్తాను. సో మీరు ప్యాన్ మీద ఆయిల్ వేయొద్దు, దోశ వేసాక ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేయండి. ప్యాన్ మీద ఆయిల్ వేస్తే మనకి ప్యాన్ పాడవుద్ది. సో చూడండి, ఇలా హోల్స్ వస్తున్నాయి అంటే మనకి దోశపిండి కరెక్ట్గా ఉంది అని అర్థం.
ఓకే. ఇప్పుడు నేను మార్కెట్‌కి వెళ్తున్నాను. ఈరోజు మా ఇంటి దగ్గర మార్కెట్. ఇక్కడ ఎలా ఉంటుందంటే బుధవారం రోజు ఒక మార్కెట్, మండే మార్కెట్ అలా ఉంటుంది. వెడ్నెస్‌డే మార్కెట్, సండే మార్కెట్ అని. సో ఈరోజు వెడ్నెస్‌డే మార్కెట్. సో వెడ్నెస్‌డే మార్కెట్‌కి వెళ్తున్నాను. పనంతా కంప్లీట్ అయిపోయింది. సో కూరగాయలు ఏమీ లేవు. 2 వీక్స్ అవుతుంది. అందుకే వెళ్తున్నాను. రెడీ అవుతున్నాను. ఇంకా నా మేకప్ గురించి వస్తే మీ అందరికీ తెలిసిందే. ఎప్పుడు కామన్‌గా ఉంటుంది. జస్ట్ పౌడర్ వేసుకుంటాను, కాజల్ పెట్టుకుంటాను, సింధూర్ పెట్టుకుంటాను. అంతే, ఏం లేదు. ఓకే. నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. ఇప్పుడు మార్కెట్‌కి వెళ్ళిపోదాం. సో మా పక్కింటి వాళ్ళు అండ్ నేను ఇద్దరం కలిసి మార్కెట్‌కి వెళ్తున్నాము. సో ఫస్ట్ మనకి ఇక్కడ నిమ్మకాయలు ఉన్నాయి అండ్ కూరగాయలు కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. సో టమాటోస్ 25 రూపీస్ కేజీ అంట. సో తీసుకున్నాను. ఓకే. వెజిటబుల్స్ తీసుకొని వచ్చేసాను. ఏమేమి తీసుకున్నాను? పాలకూర. నేను వీక్లీ 2 టైమ్స్ ఆకుకూరలు వండుతాను. సో అందుకే నేను పాలకూర తీసుకున్నాను. ఇప్పుడు కూరగాయలన్నీ ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను. సో వెల్లుల్లి ఒక 10 రూపీస్ వెల్లుల్లి తెచ్చాను కర్రీస్లో వేయడానికి. సో వీక్లీ ట్వైస్ ఆకుకూరలు కదా, పాలకూర అలాగే తోటకూర తీసుకొచ్చాను. సో బెండి పావు కేజీ, అన్నీ పావు కేజీయే. టమాటో హాఫ్ కేజీ. ఎందుకంటే మేము 2 మెంబర్సే కాబట్టి మాకు వేస్ట్ అయిపోతాయి. అందుకే చాలా తక్కువ తెచ్చుకుంటాను. సో ఇవే మాకు 1 వీక్ అలా వస్తాయి. 1 వీక్ ఎక్కువనే వస్తాయి. సో క్యారెట్, నిమ్మకాయలు వచ్చేసి పులిహోర కోసం, నిఖిల్కి పులిహోర అంటే ఇష్టం. బీన్స్, వెజిటేబుల్ రైస్ కానీ బీన్స్ కర్రీ చేయడానికి కానీ బీన్స్, క్యారెట్, ఆలు తీసుకొచ్చాను. సో పచ్చిమిర్చి, ఇవేంటి అంటే మనకి మన విలేజ్లో మన చెట్లకి నార్మల్గా కాస్తాయి కదా ఆ పచ్చిమిర్చి. ఇవి చాలా స్పైసీగా ఉంటాయి అండ్ కాస్ట్ కూడా ఎక్కువే ఇవి మనకి. ఓకే. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ కోసం తోటకూర వండుతాను. సో నాకు తోటకూర చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ స్మెల్లే నాకు చాలా ఇష్టం కర్రీ స్టార్ట్ చేసినప్పుడు. నేను ఇక్కడ ఇంకొక టిప్ చెప్పాలి. మీరు ఆకుకూరలు తీసుకొచ్చినప్పుడు ఒకవేళ మీ ఆకుకూరలకి చీమలు అలా వచ్చాయి అనుకోండి, సో అలానే వదిలేసేయండి. ఎందుకు అనంటే ఒకవేళ అందులో ఏమైనా పురుగులు, ఇన్సెక్ట్స్ అలా ఏమన్నా ఉంటే సో ఆ చీమలు ఏం చేస్తాయంటే అందులో ఉండవు, అందులో ఉన్న పురుగుల్ని బయటకు తీసుకొచ్చేస్తాయి. సో ఒకవేళ చీమలు వచ్చాయనుకోండి ఆకుకూరలకి, అలానే వదిలేసేయండి. అందులో ఏమైనా పురుగులు ఉంటే మొత్తం చీమలు ఆ పురుగుల్ని బయటకు తీసుకొచ్చేస్తాయి. సో మనకి ఇప్పుడు ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది వర్క్. సో ఇప్పుడు తోటకూర చేయటానికి ఆయిల్ వేసి ఆనియన్ వేసాను. ఇక్కడ చూడండి వెల్లుల్లి, కట్ చేసిన వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి. ఈ వెల్లుల్లితోనే మనకి ఆకుకూర చాలా టేస్టీగా వస్తుంది. చాలా చిన్న చిన్న పీసెస్ చేశాను వెల్లుల్లి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వెల్లుల్లి వేసి. సో పసుపు వేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇది 3 to 4 టైమ్స్ వాష్ చేశాను ఆకుకూర. సో అలా వాష్ చేసిన తర్వాతనే వండండి. మొత్తం వేసేసి ఒకసారి ఆకుకూర మొత్తం వేసేసి మూత పెట్టేయండి. సో మనకి వెంటనే కుక్ అయిపోతుంది ఆకుకూర ఇలా మూత పెట్టడం వల్ల. సో జస్ట్ 1 minute తర్వాత చూడండి, హాఫ్ మనకి ఇంతకుముందుకు వేసినంత లేదు, హాఫ్ అయిపోయింది. మళ్ళీ ఒక 2 minutes మీరు ఇలానే కలిపేసి మూత పెడితే మళ్ళీ మొత్తం దిగిపోతుంది ఆకుకూర. సో కుక్ అయిపోతుంది. సో ఇలా ఈ ఆకుకూర కుక్ అయిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, ధనియా పౌడర్ అలాగే కొద్దిగా వాటర్ వేసి 5 minutes కుక్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్కి తింటున్నాము. చాలా ఆకలిగా ఉంది. సో చూపిస్తాను ఇప్పుడు కర్రీ ఎలా అయిందో. చెప్పాను కదా, అలా ఆకుకూర కుక్ అయిన తర్వాత అందులో ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసేసి కొద్దిగా గ్రేవీ కోసం వాటర్ వేసేసి 5 minutes కుక్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర కర్రీ రెడీ. చూడండి
నేను అప్పుడు వీడియో తీయలేకపోయాను, అందుకే చెప్తున్నాను ఓరల్గా. చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా యమ్మీగా కూడా ఉంది. ఓకే, నేను మార్కెట్ నుంచి కొన్ని మల్లెపూలు కూడా తీసుకొచ్చాను. సో ఇప్పుడు అవి అల్లుతున్నాను. గార్లైన్ కోసం నేను ఆల్రెడీ వీడియో పెట్టేశాను, సో చూడండి మిస్ చేయకుండా.